హాయ్ ఫ్రెండ్స్, హెచ్ఆర్ఎం వర్స్ ప్రేక్షకులందరికీ హార్ట్ఫుల్ వెల్కమ్. మీరు కూడా ఎన్టీఎల్ గారి డ్రాగన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మన దగ్గర ఉంది ఒక భారీ శుభవార్త. దానికి తోడుగా ఒక షాకింగ్ అప్డేట్ కూడా ఉంది. మరి దేనికోసం ఆలస్యం? వీడియోని చివరి వరకు చూడండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇప్పుడు వస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ గురించి చెబుదాం. ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా గురించి మనందరికీ తెలుసు కదా. ఇది దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటివరకు ఊహాగానాలుగా మాత్రమే ఉన్న ఒక వార్త ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. అవును, డ్రాగన్ పార్ట్ 1 మరియు డ్రాగన్ పార్ట్ 2 అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇది దాదాపు ఫిక్స్. ఇప్పటికే ఎన్టీఆర్ గారి లైనప్లో దేవరా పార్ట్ 2 ఉంది. దానికి తోడుగా ఇప్పుడు డ్రాగన్ పార్ట్ 2 కూడా జాయిన్ అయిపోయింది. ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్లుగా డ్రాగన్ కథ చాలా డీప్గా రాసినది. ఒకే సినిమాలో చెప్పలేం. అందుకే 2 పార్ట్లుగా ప్లాన్ చేస్తున్నారట. మరియు కేజీఎఫ్లా చాప్టర్ 1, చాప్టర్ 2 లాంటి సలార్లా సీజ్ఫైర్ టైటిల్స్ ఉన్నట్టుగా డ్రాగన్ కూడా ప్రత్యేకమైన టైటిల్స్ ఉండొచ్చు. ఇప్పుడు చెప్పాల్సిన షాకింగ్ పాయింట్ ఏంటంటే, డ్రాగన్ షూటింగ్ కొంత స్లోగా సాగుతోంది. దానికి కారణం వాట్ టు షూట్ షెడ్యూల్స్, ప్రమోషన్స్, లేదంటే కొంత ఫుటేజ్ సంతృప్తికరంగా లేకపోవడంతో రీషూట్స్ అని తెలుస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రశాంత్ నీల్ గారు మరియు ఎన్టీఆర్ గారు ఇద్దరూ ఫుల్ ఫోకస్ పెట్టి షూటింగ్ని జెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు డ్రాగన్ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ గారు ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టరట. మన లెక్క ప్రకారం డ్రాగన్ పార్ట్ 1 2026 చివరిలో థియేటర్లలోకి రావచ్చు. కానీ పార్ట్ 2 మాత్రం అంత త్వరగా వాకపోవచ్చు. ప్రశాంత్ నీల్ గారి షెడ్యూల్ చూసుకుంటే సలార్ 2 2027-2028, కేజీఎఫ్ 3 2029-2030, రావణం లేదా డ్రాగన్ పార్ట్ 2 2031-2032. అంటే ఒకవేళ రావణం ముందు వస్తే డ్రాగన్ పార్ట్ 1 మరియు డ్రాగన్ పార్ట్ 2 మధ్య దాదాపు 6-8 సంవత్సరాల గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల 2 భాగాల సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ రావడం వల్ల ఆ హైప్ కొంచెం తగ్గిపోతోంది. ఉదాహరణకు సలార్ 1, సలార్ 2 మధ్య 4 ఏళ్ల గ్యాప్ వస్తోంది. ఇలా కాకుండా కాంతారాలాగా 2 ఏళ్లలోనే రెండో భాగం వస్తే ఆ ఎమోషన్, ఆ కనెక్ట్ కంటిన్యూ అవుతుంది కదా. అందుకే అభిమానులు కోరుకునేది డ్రాగన్ పార్ట్ 2 కూడా గరిష్టంగా 2 సంవత్సరాలలో రావాలని. ఇప్పుడు వెంటనే మీ చుట్టుపెట్టం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా డ్రాగన్ పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్స్తో వస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్.